నమస్తే నా ఎక్కడి నుంచి అన్న? ఎర్రగొండపాలెం చేయకూడదు. ఎంత దూరం ఉండొచ్చు సుమారుగా ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి 130. 130 కిలోమీటర్లు. అంటే 130 కిలోమీటర్లు సుమారుగా. ఇటు చూస్తే పార్టీ అధికారంలో లేదు. పోనీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులు పెట్టిన వాళ్ళని ప్రతి ఒక్కరిని పరామర్శిస్తున్నారు, పార్టీ నిలబడుతుందా అంటే చాలా వరకు రెడ్ బుక్ వల్ల కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక మీటింగ్ అని మీరు అంత దూరం నుంచి వచ్చారు, ఎందుకని వచ్చారంటారు? జగనన్న మీద అభిమానంతో. అంటే ఎందుకంత అభిమానం అసలుకి? మీరు అంత దూరం నుంచి పోనీ మీరు హ్యాండీ కాబట్టి ఇప్పుడు మీకు కాళ్ళు కూడా సరిగ్గా అసలు అంత అభిమానం ఏంటి? ఒక వ్యక్తి గురించి మనం ఇంత దూరం రావాల్సిన అంత అవసరం ఏముంటుందంటారు? కూటమి చేసే అరాజకాలకు నిలబడి మళ్ళీ జగనన్న సీఎం చేసుకోవాలి. ఏం అరాచకాలు జరిగాయన్న? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం అని చెప్పి అన్ని సుభిక్షంగా చేస్తున్నాం అంటున్నారు. తొలి అడుగు అని వాళ్ళు గడప గడపకి వెళ్లే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కదా. అన్ని ప్రచారంలో ఉన్నాయని వాస్తవాలు ఎక్కడ ఉన్నాయన్న? ఏం జరుగుతున్నాయి? అసలు ఏం చెప్తారు? ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలన ఎలా జరుగుతుందంటే ఏం చెప్తారన్న? ఓన్లీ అరాచకాలు, ఏం లేదు. మరి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెబుతున్నారు వీళ్ళు. కొన్ని ప్రభుత్వం ఇచ్చారు, కొత్తలో ఒకటి ఇచ్చారు, తర్వాత మిగతా ఏమి సంవత్సరానికి 3 అన్నారు యాడ్ ఇచ్చారు. సంవత్సరం దాటిపోయి సంవత్సరంన్నర అవుతుంది కదా, ఇంతవరకు ఏమి ఇవ్వలేదు కదా. మరి ఎలక్షన్ ముందు వీళ్ళు ఏదైతే మేనిఫెస్టో పట్టుకొని ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అయితే అడిగారో సూపర్ 6 అని, ఆ సూపర్ 6 అన్ని అమలైపోయే ఒక్క 1500 నెలకి 1500 ఇస్తామన్న ఒక్కటే బాకీ ఉన్నాయని అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు కదా. అవి కూడా ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి అమ్మకుండానే ఇచ్చాడు కదా, మరి వీళ్ళు ఎందుకు వెళ్ళకపోతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి రౌడీ రాజకీయం చేశాడు, రాష్ట్రాన్ని అంతా దోచుకున్నాడు, 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు, అప్పులు చేశాడని చెప్తున్నారు కదన్నా వీళ్ళంతా. ప్రచారం చేయటం అంతే ఉంటది. ఇంతకుముందు నడి రోడ్ల మీద హత్యలు ఎక్కడ జరిగినాయా? ఇప్పుడు ఎక్కడ జరగట్లేదు చెప్పండి. ఒక నియోజకవర్గంలో జరగలేదని చెప్పండి. ప్రతి నియోజకవర్గంలో హత్యలు జరుగుతూనే ఉన్నాయి కదా. అది ఒక్కటి చాలు ఎవరి పాలన చెప్పడానికి. అసలు విద్యా వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుందన్న ఇప్పుడు ఈ నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత? దానికి ప్రభుత్వ స్కూల్ మూతపడ్డ ప్రభుత్వ స్కూల్లే ఉన్నాయి కదన్నా, అయ్యే చెప్పింది వాళ్ళు ఎంత బాగుందని. అసలుకి బెల్ట్ షాపులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లిక్కర్ మాఫియా నడుపుతున్నాడు, తెర వెనకుండి నడిపిస్తున్నాడు, లిక్కర్ దందాలు చేస్తున్నారు అన్నారు కదా. ఈయన బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీయిస్తాను తమ్ముళ్ళు అని ఎలక్షన్ల ముందు మాట ఇచ్చారు. మరి ఇప్పుడు బెల్ట్ షాపులు ఎక్కడ కూడా కనిపించట్లేదా మనకి? ఏ ఊర్లో లేకుండా ఉంటే ఒక ఊర్లో ఎక్కువ 4-5 కూడా ఉన్న ఊర్లు ఉన్నాయి. వాళ్ళ నాయకులు బాగుపడటం కోసం ఇవన్నీ. ఫైనల్ గా ఈ ప్రభుత్వం, ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చెప్పారు కదా ఎలక్షన్ల ముందు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, ఆడపిల్లల మీద అరాచకాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయని ప్రశ్నించారు. మరి ఇప్పుడు ఎందుకని ప్రశ్నించట్లేదంటారు? చేసే దొంగ అంటే ఎవరు విమర్శిస్తారు? అందరూ ఆ దొంగతనంలో భాగమే కదా వాళ్ళంతా. కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? అరాజక పాలన అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ అన్న.